హలో నమస్కారం. ఇరాన్ ఇప్పుడు చేస్తున్నటువంటి దాడులను గమనించినట్లయితే, వాళ్ళు అమెరికా మీద, ఇజ్రాయిల్ కంటే కూడా వాళ్ళ శత్రుత్వం సున్నీ రాజ్యాలతో తీస్తున్నట్టుగానే ఇప్పుడు మనకు ప్రపంచానికి కనిపిస్తుంది. ఎందుకంటే, ఎలాగూ అమెరికా మీద, ఇజ్రాయిల్ మీద వాళ్ళ ప్రతాపం ఏమి చూపించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, వాళ్ళు శత్రువులైనటువంటి సున్నీలను ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వాళ్ళను హతమార్చి వాళ్ళు ఇప్పుడు ప్రపంచంలో కిరీటం ధరించి కూర్చున్నారని ఆ కిరీటం మొత్తం తీసివేయాలని సున్నీల మీద వాళ్ళకున్నటువంటి ఆ పగ ద్వేషాన్ని ఈ విధంగా వాళ్ళు తీర్చుకుంటున్నారేమో అని భావించే విధంగా వాళ్ళ దాడులు కనిపిస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక సందర్భంలో వాళ్ళు మేము ఈ మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి రాజ్యాల మీద దాడి చేయడం అనేది నిశ్చయంగా మా ఒక్క తప్పే, మేము ఏదో అనుకోకుండా ఆ సంఘటనలు జరిగాయి, వాళ్ళు మా సహోదరులే అని ఒకవైపు వాళ్ళు తమను తాము అలా ఆ విధంగా సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, మరోవైపు వాళ్ళ దాడి ప్రత్యేకంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మీద, దుబాయ్ మీద, అబుదాబి మీద వాళ్ళు తమ యొక్క దాడులను ఉద్ధృతం చేస్తున్నారు. దానివల్ల చాలా మిజైల్స్ కానీ, డ్రోన్స్ కానీ దాదాపుగా నిన్న ఒక్కరోజే 1500 డ్రోన్స్ ను వాళ్ళు ప్రయోగించారు దుబాయ్ మీద. 230 కంటే ఎక్కువగా మిజైల్స్ ను ప్రయోగించారు. అంటే నిజంగా కూడా ఇరాన్ దగ్గర ఇంత పెద్ద ఆయుధ శేఖరం ఉందా అన్న అనుమానం కూడా ప్రపంచానికి ఇప్పుడు కలుగుతుంది. ఎందుకంటే ఇజ్రాయిల్ కానీ, అమెరికా కానీ ఊహించిన విధంగా ఇన్ని ఆయుధాలు వాళ్ళ దగ్గర ఉన్నాయని బహుశా అమెరికా కూడా ఊహించి ఉండదు. కానీ వాళ్ళ దగ్గర ఉన్నాయా లేదా వాళ్లకు ఏదైనా బాహ్య శక్తులు సహాయం చేస్తున్నాయా అన్నది కూడా ఇంకా మనం నిర్ధారించలేని పరిస్థితుల్లోనే ఉన్నాం. కానీ వాళ్ళు ఇజ్రాయిల్ మీద నిరంతరంగా కురిపిస్తున్నటువంటి మిజైళ్లు అది ఏమాత్రం అక్కడ కూడా పేలడం లేదు, అది ఆకాశంలోనే పేలిపోతున్నాయి. ఎందుకంటే ఇజ్రాయిల్ దగ్గర ఉన్నటువంటి వ్యోమ ప్రతిరోధ సంవిధానం ఏదైతే ఉందో ఇలాంటి వాటిని విసిరివేస్తాయి, ధ్వంసం చేసేస్తాయి. కానీ అప్పుడప్పుడు 1-2 అక్కడ పడుతూ అక్కడ కొంత నష్టం జరుగుతున్నప్పటికీ అది పెద్ద నష్టంగా పరిగణించబడడానికి కారణం ఏమిటంటే, రోజుకు దాదాపు 100 మిజైళ్లు పంపించినప్పుడు 1-2 ఆ వ్యోమ ప్రతిరోధ సంవిధానాన్ని తప్పించుకొని ఆ నగరాల్లో, టెల్-అవీవ్ లాంటి నగరాల్లో పడుతున్నాయి. యుద్ధం అన్నప్పుడు అలాంటి జరగడం అన్నది సహజం. కానీ సౌదీ అరబ్ మీద కానీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మీద కూడా వాళ్ళు ఉద్ధృతంగా దాడులు చేస్తున్నారు నిరంతరం. అయినా సరే అమెరికా మరియు ఇజ్రాయిల్ వాళ్లకు ఏర్పాటు చేసినటువంటి వ్యోమ ప్రతిరోధ సంవిధానం వాళ్లను రక్షిస్తుంది. కానీ అక్కడక్కడ మళ్ళీ పేలుతున్నాయి కూడా. ముఖ్యంగా ఇరాన్ ఉద్దేశించింది ఈ అరబ్ రాజ్యాల్లో ఉన్నటువంటి ఆ చమురు బావులపై, ఆ చమురు బావులను ధ్వంసం చేసి దాంట్లో అగ్నిని సృష్టించడం. ఇంతకుముందు ఇరాక్ లో కూడా జరిగినప్పుడు కొన్ని నెలల పాటు అగ్ని ఆర్పలేకపోయారు. చాలా పాశ్చాత్య దేశాలు వచ్చి ప్రయత్నం చేసినా కూడా కొన్ని నెలలు అగ్ని నిల్పలేకపోయారు. అదే విధంగా ఇప్పుడు సౌదీ అరబ్ లో కూడా వాళ్ళు చమురు బావులపై, వాళ్ళ యొక్క పెట్రోలియం రిఫైనరీలపై దాడులు చేస్తున్నారు. మరోవైపు అమెరికా కాస్త వెనక్కి తగ్గినా కూడా ఇజ్రాయిల్ మాత్రం టెహరాన్ అన్న నగరాన్ని మొత్తం శ్మశానం చేసేస్తుంది. అక్కడ మొత్తం ఆ టెహరాన్ అన్న నగరం మొత్తం పొగతో నిండిపోయింది. వాహనానికి ఇంకొక వాహనానికి కనిపించే అవకాశం లేకుండా అంత పొగలతో కమ్మిపోయింది. వాళ్ళు నిరంతరంగా దాన్ని చాలా శక్తివంతంగా ఆ టెహరాన్ నగరాన్ని మొత్తం ధ్వంసం చేయడానికి కంకణం కట్టుకున్న విధంగా ఇజ్రాయిల్ తమ యొక్క దాడిని ఉద్ధృతం చేస్తుంది, దాన్ని నరకతుల్యం చేసేస్తుంది. దానికి అనుభవించాల్సినటువంటి అర్హత ఆ నగరానికి ఉన్నటువంటి ఆ మదర్సా మూర్ఖులు ఉన్నారు ఎక్కువ, కాబట్టి వాళ్ళు దానికి అర్హులే. ఎందుకంటే వాళ్ళ మూర్ఖత్వం, వాళ్ళ మతపిచ్చే ఈ స్థితిని, ఆ నగరాన్ని, ఆ దేశాన్ని తీసుకొచ్చింది అన్నది వాళ్ళు అర్థం చేసుకోలేరు.
వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఎందుకంటే ఖుమేని అన్న అతని ఆ కొట్టారంపై దాడి చేసి ప్రథమ దాడిలోనే ఆ కుటుంబ సభ్యుల్ని, అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నాయకులు హతమార్చినా కూడా ఇప్పటికీ కూడా మరో ఖుమేని యొక్క కుమారుణ్ణి వాళ్ళు నేతగా ఎన్నుకున్నట్టు ప్రఖ్యాపిస్తున్నప్పటికీ పేరు ప్రఖ్యాపించడం లేదు. అంటే లోపల భయం ఉంది. ఎందుకంటే పేరు ప్రఖ్యాపిస్తే వాడిని కూడా చంపేస్తామని అమెరికా, ఇజ్రాయెల్ బహిరంగంగానే ప్రఖ్యాపిస్తున్నాయి కాబట్టి లోపల వాళ్ళకు భయం ఉంది. పైగా చాలా ప్రముఖులైనటువంటి సైన్యాధికారులను, సైన్యాధినేతలను కూడా చంపేశామని ఇజ్రాయెల్ అవకాశపడుతుంది. అవన్నీ వాస్తవాలే అయి ఉండవచ్చు. ఎందుకంటే ఖుమేని యొక్క కొట్టారంపై దాడి చేసినప్పుడు వాళ్ళు నిశ్శబ్దంగా ఉన్నా కూడా ఇరాన్ దాన్ని 2 రోజుల వరకు అంగీకరించలేదు. దాన్ని బహిరంగ తర్వాత అంగీకరించవలసి వచ్చింది. ఇవి కూడా ఇప్పుడు కూడా నిన్న ఒక సైనిక చాలా ప్రముఖుడైనటువంటి ఒక సైనిక నేతను చంపేశామని ఇజ్రాయిల్ అవకాశపడుతుంది. వాస్తవమై ఉండవచ్చు. మొత్తం మీద ఇప్పుడు ఇరాన్ యొక్క ఉద్దేశం ఈ సున్నీ రాజ్యాలను ధ్వంసం చేయడం. వాళ్ళు ప్రపంచంలో ఇస్లాం యొక్క కిరీటం ధరించి కూర్చున్నారు. ఇస్లాం అంటే మేమని అవకాశపడడానికి ఇరాన్ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కానీ ప్రపంచంలో ఉన్నటువంటి ఇన్ని దేశాలతో శత్రుత్వాన్ని ఏర్పరచుకొని ఇరాన్ ఏమైనా సాధించగలుగుతుందా అంటే నిశ్చయంగా శూన్యమని చెప్పాలి. కానీ వాళ్ళు ఎందుకు ఇలా ప్రయత్నాలు చేస్తున్నారంటే అది ఇస్లాం ఆధారితమైనటువంటి రూపొందించబడినటువంటి దేశం కాబట్టి. ఇస్లాం అన్నది చంపడం, చావడం మాత్రమే నేర్పిస్తుంది. నీకు బ్రతకడం నేర్పించదు. ఎలా ఈ భూమి మీద తమ యొక్క జీవితాన్ని ఆనందకరంగా అనుభవిస్తూ జీవించాలో అది నేర్పదు. పైగా ఈ భూమి మీద చంపడానికి, చావడానికి మాత్రమే మీరు పుట్టించబడ్డారు అన్న ఆ సిద్ధాంతాన్ని విశ్వాసించి రూపొందించబడినటువంటి ఇస్లాం కాబట్టి దాన్ని విశ్వాసిస్తున్నటువంటి వాళ్ళు ఈ భూమి మీద ఉన్నటువంటి జీవితాన్ని లక్ష్యం చేయకుండా కేవలం చంపడం, చావడమే గమ్యంగా జీవిస్తూ ఉంటారు. ఆ మత పిచ్చితో మెదడంతా కుళ్ళిపోయి వాళ్ళు శరీరాలను ఖండాలుగా చేసుకుంటున్నారు. దానికి ఎవరు ఏమి చేయలేరు. స్వయం కృత అపరాధం. దాని ఫలితమే వాళ్ళు అనుభవిస్తున్నారు. వాళ్ళు మేము చనిపోయినా సరే ప్రపంచంలో యూదులు లేకుండా చేయాలన్నది వాళ్ళ లక్ష్యం. వాళ్లకు ఇస్లాం అన్న ఆ భావజాలంలో వాళ్ళకి ఇవ్వబడినటువంటి ఆదేశం. ఆ ఆదేశం పూర్తి చేయడానికి ఆ దేశం మొత్తం సర్వనాశనమైనా సరే మేమది ప్రయత్నం చేస్తూనే చేస్తామని వాళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ సున్నీ దేశాలు ఏదైతే ఉన్నాయో, సౌదీ అరబ్, యుఏ ఇలాంటి దేశాలు, ఖతర్ లాంటి దేశాలు, వాళ్ళు మత పిచ్చోళ్ళుగా ఇంకా మారలేదు. కొంతమంది ఉన్నప్పటికీ బహుభూరిపక్షమైనటువంటి వాళ్ళు విలాసవంతమైనటువంటి జీవితాలకు ఈ భూమి మీద జీవితాన్ని అనుభవించడానికి సిద్ధపడుతున్నారు. ఇస్లాం కేవలం ఒక భాగంగా మాత్రమే, పైగా ఇస్లాం అనేది ఒక వ్యాపారంగా వాళ్ళు భావిస్తున్నారు. దాన్ని వ్యాపారంగా ఉపయోగించి ఎదగడానికి, దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి, జీవితాలను స్వర్గతుల్యం ఇక్కడే భూమి మీదనే చేసుకోవాలని భావిస్తున్నారు. ఎందుకంటే అందులో చాలా మందికి ఇస్లాం యొక్క నిజం ఏమిటో చాలా మందికి అర్థమై ఉంటుంది. వాళ్ళ సుఖవంతమైనటువంటి జీవితం, విలాసవంతమైనటువంటి జీవితాలను వదిలేసి చావడానికి, చంపడానికి సిద్ధంగా లేరు వాళ్ళు. కావాలంటే ఇస్లాంను పెంపొందించడానికి, ఇస్లాంను జీవింప చేయడానికి మేము డబ్బులు ఇస్తాం, మీరు చంపడానికి, చావడానికి సిద్ధపడండి అని వేరే దేశాలపై ఉన్నటువంటి మత పిచ్చోళ్ల మీద డబ్బులు ఖర్చు పెడతారు తప్ప వాళ్ళు రంగంలోకి దిగి చంపడానికి, చావడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. కావాలంటే బంగ్లాదేశ్, భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది మత పిచ్చోళ్లకు డబ్బులు ఇచ్చి మీరు మతం కోసం చావండి, చంపండి అని చెప్తారు. ఎందుకంటే ఇస్లాం పెరగడం కూడా వాళ్ళకి అవసరమే. ఎందుకంటే మక్కా అన్న నగరం కానీ, కాబా లాంటి వ్యాపార సంస్థలే వాళ్ళ దృష్టిలో. ప్రతి సంవత్సరం లక్షలాది మంది వచ్చి అక్కడ సమర్పించుకుంటున్నటువంటి ఆ సమర్పణల వల్లనే ఆ దేశం ఇంతకాలంగా ఎదిగింది. ఇప్పుడు చమురు బావులు వచ్చాయి,
సహజ వనరులపై వాళ్ళు ఆధారపడినప్పటికీ ఏ దేశమైతే కేవలం ఈ ప్రకృతి వాదకంపై అంటే ప్రధానంగా ఈ పెట్రోల్ చమురుపై ఆధారితమైనటువంటి దేశాలు ఎప్పుడు కూడా ప్రమాదకరంగానే జీవిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఆ చమురు ఆ అగ్నికి ఆహుతి అవుతుందో వాళ్ళ దేశం ఉనికి లేకుండా పోతుంది. ఇప్పుడు అరబ్ దేశాలు కూడా కేవలం చమురు బావుల వల్ల వాళ్ళు ఆ స్థితిలోకి ఎదిగారు. కానీ ఎప్పుడు కూడా అది ప్రమాదమే అన్నది వాళ్ళకి ఇప్పుడు తెలిసి వస్తుంది. ఎవరైనా బాంబులేసి ఆ చమురు బావులను మొత్తం ధ్వంసం చేసేసినట్లయితే ఆ దేశాల యొక్క ఉనికి సమాప్తమైపోతుంది. వేరే ప్రకృతి సహజమైనటువంటి వనరులు అక్కడ లేవు. వ్యవసాయం అంతకంటే లేదు. కాబట్టి ఆ చమురు బావులు అగ్నికి ఆహుతి అయినట్లయితే ఆ దేశాల ఉనికి ప్రమాదంలోకి వస్తుంది. అది ఇప్పుడు కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు. అందుకే వాళ్ళు ఈ టూరిజంని డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దాని మీద దెబ్బ కొట్టడానికే ఇప్పుడు ఇరాన్ ఈ యుఏఈ మీద ఇన్ని బాంబుల వర్షం కురిపిస్తుంది. వాళ్ళు ఈ అదే యూదులు ఇచ్చినటువంటి ప్రతిరోధ సంవిధానం వల్ల వాళ్ళు రక్షించబడుతున్నారు. ఇప్పుడు నిజం చెప్పాలంటే ప్రపంచంలో ఈ సౌదీ అరబ్ కానీ ఖతర్ కానీ ఈ యుఏఈ కానీ ఎవరికి రుణపడి ఉండాలంటే యూదులకు. ఎందుకంటే వాళ్ళు సృష్టించినటువంటి ఈ ప్రతిరోధ సంవిధానం వాళ్ళను రక్షిస్తుంది ఇప్పుడు ఈ బాంబుల నుంచి, ఈ మిజైళ్ల నుంచి. లేకుంటే ఒకవేళ ఇరాన్ ప్రయోగించినటువంటి మొత్తం మిజైల్స్ అక్కడ పడినట్లయితే సగం దేశం నాశనం అయిపోయేది. కాబట్టి వాళ్ళు నిరంతరం ఐదు సార్లు నమాజ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఇరాన్ కు కృతజ్ఞతలు చేసుకుంటూ తిరగాలి. వాళ్ళు ఈ ఇజ్రాయిల్ అన్న దేశానికి రుణపడి ఉండాలి. వాళ్ళు సృష్టించినటువంటి ఈ వ్యోమ ప్రతిరోధ సంవిధానం ఒకవేళ ఈ రాజ్యాలకు ఇవ్వకపోయి ఉన్నట్లయితే సగం దేశాలు నాశనం అయిపోయేది ఇప్పుడు ఇరాన్ దాడితో. అయినా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలకు ఇది అర్థమే కాదు. మళ్ళీ వాళ్ళు యూదులను శత్రువులుగానే భావిస్తూ యూదులనే వారు ఈ భూమి మీద బ్రతకకూడదు, వాళ్ళని అంతమొందించాలి అని ఈ షియా ముస్లింలు ఎలాగైతే మత పిచ్చోళ్ళై తిరుగుతున్నారు ప్రపంచంలో, అందుకే వాళ్ళ తోకలు పట్టుకుంటున్నారు ఇప్పుడు భారతీయ ముస్లింలు. అందుకే ఈ సున్నీ రాజ్యాల యొక్క సిద్ధాంతాలను వదిలేసి షియాల తోకలు ఎందుకు పట్టుకుంటున్నారు, వాళ్ళ కోసం ఎందుకు కన్నీళ్లు గాస్తున్నారంటే ఇప్పుడు షియాలు మాత్రమే యూదులను ప్రపంచం నుంచి తుడిచివేయాలని కంకరం కట్టుకున్నటువంటి వాళ్ళు. ఈ సౌదీ అరబ్, యుఏఈ లాంటి దేశాలు ఇజ్రాయిల్ వల్లనే మా దేశానికి ఉనికి ఉందని భావిస్తూ వాళ్ళు సృష్టించిన వ్యోమ ప్రతిరోధ సంవిధానం వల్ల వాళ్ళు ఇప్పుడు శ్వాసం పీల్చుకోగలుగుతున్నారు. కనీసం వాళ్ళు అర్థం చేసుకున్నారు, కానీ ఈ మూర్ఖులు అది అర్థం చేసుకోలేరు. అర్థం చేసుకునే అంత వివేకం కానీ జ్ఞానం కానీ వీళ్లకు లేదు. అందుకే వీళ్ళు మదర్సా మూర్ఖులని ముద్ర వేయబడ్డారు.